ఆదికాండము 28 అధ్యాయం 13, 14 వచనాలు. యాకోబుతో ఏం చెప్పాడంటే, ఈ భూమిని నీకును నీ సంతానకు ఇచ్చేదను, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఎవరు మాట్లాడారండి? దైవజనుడు కాదు. రెండోది దేవదూతనే పంపిస్తాడు. మూడవది యాకోబుతో దైవజనులు మాట్లాడుతున్నారా, దేవదూతలు మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడుతున్నారా? స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, దేవదూత ఇస్సాకు దేవుడు కాదు కదా. ఇంత గొప్ప ఉద్దేశాలు యాకోబు మీద ఉంటే ఈ యొక్క ఉద్దేశాలన్నీ మర్చిపోయిన వాడిగా, గ్రహింపలేని వాడిగా ఉన్నాడు. దేవుని ఉద్దేశాలు తను గ్రహించలేనప్పటికీ తన పట్ల దేవుని ఉద్దేశాలు మారలేదు. నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాను అనగానే యాకోబు గ్రహించలేకపోయాడు. దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేరుతాయని అనుకోకపోవటం వలన పారిపోయి మరలా 20 సంవత్సరాల తర్వాత 18 రాములో దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. అక్కడ కాదు మార్చబడవలసింది, 20 సంవత్సరాలకు ముందే దేవుడు మాట్లాడి నేను ఇలా చేయబోతున్నాను, నీ పరిస్థితి ఇదంటే ఉద్దేశాలను గ్రహించలేని వాడై 20 సంవత్సరాలు యాతన పడిన తర్వాత 18 రాములో మరలా అదే దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేల్ గా మార్చాడు. బిడ్డలారా,